వారు యెరికో నుండి వెళ్ళుచుండగా బహుజన సమూహము ఆయన వెంట వెళ్ళిరి. ఇదిగో త్రోవ పక్కన కూర్చున్న ఇద్దరు గుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నారని విని, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించమని వారు కేకలు వేసిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రిల్లరి చదవబడిన వాక్య భాగంలో యేసు ప్రభువారు తన శిష్యులను తీసుకుని యెరికో మార్గం గుండా వెళుతున్నారట. ఆయన వెంట చాలామంది జనసమూహం కూడా ఉన్నారట. దేని బిడ్డలు, యేసు ఎప్పుడైతే ఈ మార్గం గుండా వస్తున్నారని ఆ ప్రాంతంలో ఉన్న ఇద్దరు గుడ్డివాళ్ళు విని త్రోవ పక్కనకు వచ్చున్నారు. వాళ్ళిద్దరూ కూడా యేసుని ఇలా అడుగుతున్నారట. ఏమనంటే వారు, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించండి అని వారు కేకలు వేయటం మొదలుపెట్టారట. దేవుని స్తోత్రం చెప్దామండి. వారు ఎవరు, వారు ఎందుకు కేకలు వేస్తున్నారు అనేది ఆల్రెడీ అక్కడ రాస్తుంది. వారు గుడ్డివారు, వారు చూపు పొందాలని దేవుడి దగ్గర ప్రార్థిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. ఈ రోజున మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొద్దకు వచ్చిన మనము కూడా కళ్ళున్నాయి అనుకుంటున్నాం, కానీ దేవుని మహిమను చూసే కళ్ళు మనలో చాలామందికి లేకపోవటం వలన దేవుడు మనకి ఏం సిద్ధపరిచాడో, దేవుడు మనకి ఏం ఉద్దేశిస్తున్నాడో, దేవుడు ఏది నీ పట్ల తలంచాడో అది మీరు తెలుసుకోలేక మన మనోనేత్రములట ఈ లోక సంబంధమైన దేవత మన మనోనేత్రాలకి గుడ్డితనాన్ని కలిగిస్తుందండి. ఈ గుడ్డి వాళ్ళ యొక్క తపన ఏంటంటే, మేము చూడాలంటే మా కళ్ళు ఏమవ్వాలి, తెరవబడాలి అని దేవుణ్ణి అడుగుతున్నారట. అయ్యా దయచేసి దావీదు కుమారుడు మమ్మల్ని కరుణించు. జనసమూహం అంతా కూడా ఊరుకోబెడుతుంటే అయినా కూడా వాళ్ళు ఏమాత్రం ఆగకుండా వారు, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించండి అని కేకలు వేస్తానంట. యేసు నిలిచి వారిని పిలిచి అని ఉండొచ్చు. చూడండి దేవుని బిడ్డలారా, అక్కడ మంచి యేసు నిలిచి వారిని పిలిచి, నేను మీకు ఏమి చేయగోరుచున్నానని అడుగగా. దేవుని స్తోత్రం చెబుదామండి. ప్రియులారా, ఈ రోజున దేవుని దగ్గరికి వచ్చిన దేవుడట నీ కొరకు నిలిచి ఉన్నాడు. నీవు అడుగుతున్నావు కాబట్టి నేను నీకేం చేయాలని దేవుడు అడుగుతుంటే ఆ గుడ్డి వాళ్ళని అడిగాడట, నేను నీకు ఏమి చేయాలి, మీకేం చేయాలంటే వాళ్ళు ఇంకేం తడుముకోకుండా ఒకే మాట చెప్పారట, అయ్యా మా కన్నులు తెరవండి అని చెప్పారట. దేవుని స్తోత్రం చెప్దామండి. గుడ్డి వాళ్ళు ఏమడిగారు దేవుణ్ణి అంటే, మా కళ్ళు తెరవమని అడిగారు. మీరు కూడా ఏమని అడగాలంటే, ప్రభువా, నీ మహిమను చూసేలాగిన మా మనోనేత్రాలు తెరవండి. మా నేత్రములు మూయబడి ఉన్నాయి తండ్రి, మా కళ్ళను తెరవండి అని చెప్పి ఇద్దరు గుడ్డి వాళ్ళు అడిగితే యేసు వెంటనే ఏం చేశాడట, వారి కన్నులు తెరిచినప్పుడట వారు దృష్టి పొంది, చూపు పొంది ఆయన వెంట వెళ్ళారట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ మన వాక్య భాగంలో మనం నేర్చుకుంటున్న పాఠం ఏంటంటే, వారు అడిగిన మాట, మా కళ్ళు తెరవమని అడిగారట. నిజమే, మన కళ్ళు తెరవబడితేనే దేవుడు మన కొరకు ఏం దాచిపెట్టాడో, దేవుడు మన కొరకు ఏమి ఉద్దేశిస్తున్నాడో మనం తెలుసుకోగలుగుతాం. ఆది కాండంలోనికి వెళ్ళి ఒక చిన్న భాగాన్ని మనం చదువుకుందామండి. 2-3 విషయాలు చాలా ఉన్నాయి, అయినా 2-3 విషయాలే ఈ రోజున మన జ్ఞాపకంలో తెచ్చుకుందాం. ఆది కాండము 21వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదువుతున్నాం. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ళ తిత్తిని తీసుకుని ఆ పిల్లవానితో కూడా ఆగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను. ఆమె వెళ్ళి బెహెర్షెబ అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను. ఆ తిత్తులో నీళ్ళైపోయి తర్వాత ఆ ఒక పొద క్రింద ఆ చిన్నవాడిని పడివేసి, ఈ పిల్లవాని చావు నేను చూడలేను అనుకుని వీటంత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుని ఆమె ఎదురుగా కూర్చుని ఎలుగెత్తి ఏడ్చుచుండెను. దేవుని స్తోత్రం చెప్దామండి.
హల్లెలూయా. ప్రియులారా, ఈ తల్లి హాగరు జీవితంలో ఒక సమస్య అనేది, ఒక కష్టం అనేది ఏర్పడింది. ఏంటా కష్టం? ఇప్పుడు దాకా అబ్రహాము శారాల దగ్గర తన జీవితాన్ని గడిపింది. తీరా ఆ కుటుంబీకులే ఈ హాగర్ని ఏం చేశారంటే, కొడుకు పుట్టిన తర్వాత నిర్దాక్షిణ్యంగా పంపించేశారు. ఆమె బెహెర్షెబా అరణ్యంలోకి వెళ్ళి ఇటు అటు తిరుగుతూ ఉందండి. ఏం చేస్తుందట? ఇటు అటు తిరుగుతుంది. తిత్తులో ఉన్న నీళ్ళు అయిపోయినట్ట, ఆహారం కూడా అయిపోయిందంట. ఇంకేం చేయాలో తెలియక బిడ్డని అలా పొదలో పడేసి తన ఎదురుగా కూర్చున్నట్ట ఎలుగెత్తి ఏడుస్తుందంట. ఎందుకని ఏడుస్తుందంటే, ఈ పిల్లవాడి చావు నేను చూడలేను, ఈ అరణ్యంలో మాకు నీళ్లు దొరకవు, ఈ అరణ్యంలో మాకు ఆహారం కూడా దొరకదని ఆమె ఎలుగెత్తి తన కుటుంబంలో ఉన్న పరిస్థితిని బట్టి ఏడుస్తుంది అని బిడ్డలు. నేను అంటాను, అనేక సార్లు దేవుడిని నమ్మిన వారిలో కూడా ఒక్కొక్కసారి ఇటువంటి అధైర్యం అనేది, ఇటువంటి పిరికితనం అనేది వస్తుందండి. దేవుణ్ణి నమ్ముకుంటాం, అయ్యా మా బతుకులు ఏమైపోతాయి, మా పిల్లలు ఏమైపోతారు, మా జీవితాలు ఏమైపోతాయనే అనుమానంతో అపనమ్మకంతో బ్రతికే వాళ్ళు చాలామంది ఉంటారు దేవుని బిడ్డలు. ఇప్పుడు హాగరు, నేను ఇంకా ఏమి చేయగలను, ఇంకా తిత్తులో చూస్తే నీళ్ళు అయిపోయినాయి, ఆహారం కూడా అయిపోయింది, ఈ చిన్నవాడి చావుని నేను చూడలేననట అతనికి ఎదురుగా కూర్చొని ఎలుగెత్తి ఏడుస్తుందట. అప్పుడు వెంటనే దేవుడు ఆమెతో మాట్లాడాడు, హాగరు నీకు ఏమొచ్చిందని అన్నాడట. దేవుని స్తోత్రం చెప్దామండి. నీకు ఏమొచ్చిందని అన్నాడట. అని ఏం చేశాడో తెలుసా దేవుని బిడ్డలారా? మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్లను చూచెను. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రియులారా, ఇక్కడ మీరు బాగా ఆలోచన చేయండి. హాగరు కన్నులు తెరవబడినప్పుడు తన ఎదుటున్నది ఏదో తనకి కనబడలేదు. తన అవసరతను దేవుడు ఆల్రెడీ తీరుస్తున్నాడన్న సంగతి ఆమెకి తెలియకుండా పోయింది. ఈ రోజున మన మనోనేత్రాలు తెరవకుండా ఎన్నిసార్లు మందిరానికి వచ్చినా, ఎంతగా దేవుణ్ణి ప్రార్థన చేసినా మన మనోనేత్రాలు తెరవబడితేనే తప్ప దేవుడు మన కొరకు సిద్ధపరిచింది ఏంటో మనకి తెలియదు. ఇప్పుడు ఆమె ఎలుగెత్తి ఏడుస్తుంది, ఇక్కడ ఆహారం లేదు, త్రాగడానికి నీళ్లు లేవు, ఈ పిల్లవాడి చావుని నేను చూడలేను అనుకుంటే దేవుడు వచ్చి ఏం చేశాడో తెలుసా అండి? హాగరు కన్నులు తెరిచినప్పుడట ఆమెకు అక్కడ ఏం కనబడుతున్నాయంటే నీటి ఓట కనబడిందట. దేవుని స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. ప్రియులారా, నీ సహాయం అనేది, దేవుడు నీకు చేసే సహాయం అనేది దూరంలో లేదు, నీ ఎదుటే ఉంది. కానీ నువ్వు దాన్ని చూడాలంటే మొదట ఏమవ్వాలి? మీ మనోనేత్రములు తెరవబడాలి. గుడ్డివాళ్ళు అడిగారు ప్రభువుని, తండ్రి మా కన్నులు మీరు తెరవండి అని అడిగారు. ప్రభువుని కన్నులు తెరవమని అడిగితే దేవుడు వారి కన్నులు తెరిచాడు కనుక వారి దృష్టి పొందుకుని ఆయనతో వెళ్ళారు. ఆయన్ని చూశారు. దేవుని బిడ్డలారా, ఎవరు ఆయనకి మేలు చేశారో, ఎవరు ఆయనకు చూపునిచ్చారో వాళ్ళని చూశారు. ఇప్పుడు బెహెర్షెబా అరణ్యంలో హాగరు కళ్ళు తెరవబడినప్పుడు తన కొరకు దేవుడు ఏమి సిద్ధపరిచాడో అది చూడగలిగిందండి. ఈ రోజున మీ కుటుంబాలలో మీ బిడ్డల కొరకు, మీ కొరకు ఎన్నో మేలులు దాచిపెట్టాడు దేవుడు. అవి మీరు చూడాలి అంటే మీ కన్నులు కూడా తెరవబడాలి. దేవుని బిడ్డలారా, ఆమె కన్నులు తెరవబడినాయి, ఆమె కన్నులు తెరిచాడు దేవుడు. వెంటనే ఆమె ఏం చూసిందంట? ఆ నీళ్ళ ఓటను చూసి పరిగెత్తుకుని ఇలాంటి తిత్తులో నింపి ఆ చిన్నవానికి త్రాగించి తాను త్రాగి వారి ప్రాణములను తెప్పరిల్ల చేసుకున్నారు అని రాస్తుంది అని బిడ్డలారా. అరణ్యములో దేవుని సహాయం పొందుకుంది హాగరు. దేవుని సహాయాన్ని చూడగలిగింది హాగరు ఎప్పుడంటే ఆమె కన్నులు తెరవబడి. అరణ్యం అంటే ఏమీ దొరకని సమయాల్లో, ప్రదేశాల్లో, ఏమీ నాకు జరగదనుకునే టైంలో నీ మనోనేత్రాలు తెరిచి చూడగలిగితే నీ సహాయాన్ని దేవుడు నీ ఎదుట ఉంచాడు. దేవుని బిడ్డలను మన ఎదుట ఉంచాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రియులారా, సమస్య మన ఎదుట ఉన్నప్పుడు ఆ సమస్యను తీర్చే పరిష్కారం కూడా మన ముందే ఉంది. ఎందుకు కనబడట్లేదంటే మన మనోనేత్రాలు ఇంకా తెరవబడ. అడగాలి దేవుణ్ణి, అయ్యా నీ మహిమను నేను చూడాలి, అయ్యా నా కొరకు నువ్వు దాచి ఉంచిన మేలును నేను చూడాలి అన్నప్పుడు గుడ్డివాళ్ళు మా కన్నులు తెరవమని అడిగితే గుడ్డివారి కన్నులు తెరిచిన దేవుడు హాగరును ఎలుగెత్తి ఏడుస్తుంటే హాగరు కన్నులు తెరిచినప్పుడట ఆమె కళ్ళ ముందే నీళ్లు
ఓట కనబడిందట దేవుని బిడ్డలారా, నీళ్ళు ఓట కనబడిందట. ఒకసారి మనకి ఏమీ దిక్కు తోచదు, అప్పులు ఎక్కువైపోతూ ఉంటాయి, సమస్యలు ఎక్కువైపోతూ ఉంటాయి, పరిస్థితులు అసలు ఏం చేయాలో కూడా అర్థం కాదు దేవుని బిడ్డలారా. నేను అంటానండి, మనం ఎప్పుడు కూడా ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం చెప్దామండి. ఓ రోజు అటండి ఒక యవనస్తుడు ఒక నది పక్క నుంచి వెళుతున్నాడట. నది అంటే ఒక చెరువు పక్క నుంచి వెళ్తున్నాడట. ఆ చెరువులో ఒక వజ్రాల అంటే డైమండ్ నెక్లెస్ ఒకటి కనబడుతుందంట అతనికి. కనబడుతుంటే ఇతను వెంటనే చూసి, అబ్బా ఇక్కడే డైమండ్ నెక్లెస్ ఉంది, వజ్రాలతో కూడిన నెక్లెస్ ఉందని చెప్పి ఆ చెరువులో దూకి దాన్ని పట్టుకోబోయాడట. కానీ ఆ చెరువులో దూకిన తర్వాత అది మాయమైపోయిందంట. మరలా అది ఎంత నెతికినా దొరకలేదు. అయ్యో ఇక్కడే కదా చూశానని మరలా పైకి వచ్చేసి మళ్ళీ చూస్తుంటే మళ్ళీ కనబడుతుందంట డైమండ్ నెక్లెస్, అక్కడే మళ్ళీ కనబడుతుందంట. మళ్ళీ దూకాడట, దూకి మళ్ళీ వెతుకుతుంటే మళ్ళీ అది మాయమైపోతుంది. ఇలా దూకుతున్నాడు, వెతుకుతున్నాడు, కనబడట్లేదు. మళ్ళీ ఒడ్డుకు వచ్చి కూర్చుని కాసేపుడు చూస్తే మళ్ళీ కనబడుతుంది. అక్కడ కనబడుతూ ఉంటే ఈ లోపల పెద్ద ఆయన వస్తున్నాడట. ఆ పెద్ద ఆయన ఎలా అడిగాడట, ఏమని అడిగాడంటే, పెద్ద ఆయన ఈ చెరువులో నీకు నెక్లెస్ కనబడుతుందా, డైమండ్ వజ్రాల నెక్లెస్ అంటే, అవును బాబు కనబడుతుంది అన్నాడండి. అదేంటో కానీ దాన్ని తీసుకుందామని నదిలో చెరువులో దూకుతూ ఉంటే అది మాయమైపోతుంది. నేను ఎంత వెతికినా నాకు అది దొరకట్లేదని చెప్పాడట. అప్పుడు ఆ పెద్ద ఆయన ఏమన్నాడో తెలుసా, నీ వెతుకుతున్న ఆ డైమండ్ నెక్లెస్ కింద లేదు, అదిగో ఆ చెట్టు కొమ్మ మీదకు ఉంది, ఆ చెట్టు కొమ్మ మీద ఉన్న నీడ కింద పడుతుంది. నువ్వు నీడని ఛాయని వెతుకుతున్నావు కానీ అసలైన దాన్ని వెతకలేకపోతున్నావు అన్నాడు. క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే మనం పైన వాటిని వెతకాలంటే మన కన్నులు పైకి ఎత్తాలి అన్నాడట. దేవుని స్తోత్రం చెప్దాం. ప్రియులారా, ఈ రోజున మన కన్నులు కిందనే వెతుకున్నాయి తప్ప పైన ఉన్న వాటిని వెతకలేని వారిగా ఉన్నామండి. ఇప్పుడు పైన ఉన్న ఆ నెక్లెస్ ప్రతిబింబం ఎక్కడ పడుతుంది, నీటిలో పడుతుంది. ఆ నీటిలో వెతికితే దొరుకుతుందండి ఎంత ఎతికినా. అందుకే కింద ఉన్న వాటిని కాదట, మన పైన ఉన్న వాటిని వెతకాలి. అంటే మన కన్నులు పైకి ఎత్తాలి అని దేవుని వాక్యం చెప్తుందండి. దేవుని స్తోత్రం చెప్తామండి. అబ్రహాము గారు 22వ అధ్యాయంలో తన కుమారుణ్ణి బలి ఇవ్వడానికి తీసుకెళ్ళిన తర్వాత బలి ఇచ్చాడంటే ఇవ్వలేదు. కానీ ఇస్సాకుకు మారుగా మరి అక్కడ గొర్రె పొట్టేలను బలి ఇచ్చాడట. ఎలా సాధ్యమైందో 22వ అధ్యాయంలో ఈ చరిత్ర అంతా చెప్పను, ఆ ఒక్క మాటను చదివిస్తాను చూడండి. 22వ అధ్యాయము. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక గొర్రె పొట్టేలు వెనక తట్టున అబ్రహామునకు కనబడెను. దేవుని స్తోత్రం చెప్దామండి. ప్రియులారా, అబ్రహాము కన్నులు ఎత్తాడు. కన్నులు ఎత్తగానే అక్కడ ఏం కనబడుతుందంటే ముళ్ళ పొదల్లో చిక్కుకున్న ఒక గొర్రె పొట్టేలు కనబడుతుందట. దేవుని బిడ్డలారా, నిజంగా నేను అంటాను, ఈ రోజున మన మనోనేత్రాలు తెరవబడి మన కళ్ళు ఆయన తట్టు ఎత్తితేనే మన సమస్యకు పరిష్కారం అనేది అక్కడ దాచిపెడతాడు దేవుడు. ఇప్పుడు యాక్చువల్గా ఎవరిని బలివ్వాలి, ఇస్సాకును బలివ్వాలి. కానీ ఇస్సాకుకు మారుగా దేవుడు అక్కడ ఎవరిని దాచిపెట్టాడు, ముళ్ళ పొదల్లో చిక్కుకున్న ఒక గొర్రె పొట్టేల్ని సిద్ధపరిచాడు. అది చూడాలన్నట్టే ఏం చేశాడట, కన్నులు ఎత్తి చూశాడట. మీరు బాగా అర్థం చేసుకుంటారని మళ్ళీ చెప్తున్నాను. గొర్రె పొట్టేలు పైన ఎక్కడ ఉంటుందని నాకు తెలియక అడుగుతాను. గొర్రె పొట్టేలు ఎక్కడ ఉంటుందంటే ఆ పొదల్లో ఉంటుంది. ముళ్ళ పొదల్లో అంటే కింద ఇటు చూడాలి, పక్కకు చూడాలి, కిందకు చూడాలి. కానీ ఆ సమయంలో అబ్రహాం ఎందుకు పైకి చూశాడంటే, అబ్రహాము చూసింది గొర్రె పొట్టేలను కాదు, గొర్రె పొట్టేలకు సాదృశ్యంగా ఉన్న దేవుణ్ణి చూశాడు. దేవుని బిడ్డలారా, అందుకే బాప్తిసం ఇచ్చి యోహాన్ అంటాడు, యేసు ప్రభువారు బాప్తిసం తీసుకోవడానికి వస్తుంటే, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవడానికి వస్తున్న దేవుని గొర్రె పిల్ల అన్నాడు. అంటే కన్నులెత్తి చూసినప్పుడు సమస్యను తీర్చగలిగిన ఆ గొర్రె పొట్టేలు ఎవరికి కనబడ్డదంటే అబ్రహాము కనబడ్డది. అమ్మా, నీ సమస్యలు నువ్వు ఆయన తట్టు చూడు, నీకున్న శ్రమలో నీవు ఆయన తట్టు చూడండి, మీకున్న అవసరాల్లో ఆయన తట్టు చూడండి. మీ సమస్యలు, మీ ఆపదని తీర్చే దేవుడు మీ కంటికి కనబడతాడు. దేవుని స్తోత్రం చెప్దాం. అబ్రహాము కన్నులెత్తి చూడగా అబ్రహాముకి ముళ్ళ పొదల్లో చిక్కుకున్న గొర్రె పొట్టేలు ఒకటి
కనబడింది. అప్పుడు ఇస్సాకుకు మారుగా దాన్ని తీసుకొచ్చి ఏమి ఇచ్చాడట? బలి ఇచ్చినట్టుగా దేవుని వాక్యం చెప్తుంది. మనం అంత మాటు ఎవరి తట్టు చూస్తాం చెప్పండి? మనుషుల తట్టే చూస్తాం. దేవుని స్తోత్రం చెప్పాలండి. నేను మీకు మంచి మాట చెప్తాను, వినండి. మీరు ఎప్పుడు కూడా ధైర్యం తెచ్చుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరున్నారని ధైర్యం తెచ్చుకోవాలి? దేవుడు ఉన్నాడని ధైర్యం తెచ్చుకోవాలి. దేవుని స్తోత్రం చెప్తాం దేవుని బిడ్డ. హల్లెలూయా. ఖచ్చితంగా నువ్వు ధైర్యం తెచ్చుకుంటే నీ సమస్యలో దేవుడు నీకు ఖచ్చితంగా సహాయము చేస్తాడు. గుడ్డివాళ్ళు అడిగినప్పుడు వారి కన్నులు తెరిచిన దేవుడు, ఆఖరికి ఆ బెహెర్షెబ అరణ్యములో అవసరం తీర్చడానికి తన ఎదుటున్న మరి సహాయం చూడడానికి ఆఖరి కన్నులు తెరిచిన దేవుడు, ఇదిగో ఆ సమస్యల్లో ఉన్న అబ్రహాముకి సమస్యలు ఎవరు తీర్చబోతున్నాడో, ఎవరి వలన సమస్య నీ ఇంట్లో తీరబోతుందో చెప్పడానికి అబ్రహాము కన్నులెత్తి చూస్తున్నప్పుడట ముళ్ళ పొదల్లో చిక్కుకున్న గొర్రె పొట్టేలా ఆయనకి కనబడ్డదట. దేవుడు మనకు గొప్ప సహాయం చేయునుగాక. దేవుడు అద్భుతమైన సహాయాన్ని చేస్తాడు. కీర్తనకారుడు 34వ కీర్తనలోనే ఎక్కడో రాస్తూ 37లోనో, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను అనే మాట ఉండొచ్చు చూడండి. కీర్తన, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూ కూడా లజ్జింపక పోవును. ఎవరు వారు? మీరు ఎవరైనా సరే ఏ సమస్యలు ఉన్నా సరే మనం ఆయన తట్టు చూడగా ఆయన మనకేం చేస్తాడట? వెలుగు కలగజేస్తాడు. 4వ వచనంలో వివరంగా ఉంటుంది. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు, నాకు కలిగిన భయములన్నిటిలో ఆయన నన్ను తప్పించెను. అంటే భయముతో ఉన్నవారు, విచారములో ఉన్నవారట ఆయన తట్టు చూస్తేనట వారి ముఖాలు ఏమవట? ఎన్నడూ కూడా లజ్జింపకపోవు అనే మాట ఇక్కడ స్పష్టంగా రాయబడ్డది దేవుని బిడ్డలారా. ఉదయకాలం నేను బైబిల్ చదువుతున్నప్పుడు ఒక అధ్యాయములో చాలా అద్భుతమైన మాట కనబడింది. ఆ మాటను చూస్తున్నప్పుడు నాకు అనిపించింది, దానియేలు అనే భక్తుడు దేవునికి చేసిన ప్రార్థన అది. దేవుని స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. 2 చేతులు పైకి స్తోత్రం చెప్పండి. కనుక మనం కూడా మనకున్న భయములోనూ, మనకున్న ఏ పరిస్థితులు విచారంలో అయినా మనం ఆయన తట్టు చూడగలిగితే మన ముఖాలు ఎన్నడూ కూడా పోవని, సిగ్గుపడవలసిన, తలదించుకోవాల్సిన పరిస్థితి దేవుడు ఎప్పటికీ రానివ్వడని దేవుని వాక్యం సెలవిస్తుందండి. చూద్దామండి ఒకసారి బైబిల్లో ఉన్న వారందరూ కూడా దానియేలు గ్రంథంలోనికి వెళ్ళి తొమ్మిదో అధ్యాయము 17వ వాక్యంలో, ఇప్పుడైతే మా దేవా, దీనిని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థన విన్నపములను ఆలకించి ప్రభువు చిత్తానుసారంగా అదిగో శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలముల మీదకి నీ ముఖము ప్రకాశింప రానిమ్ము. దేవుని స్తోత్రం చెప్తాను. శిథిలమైపోయిన వాటి మీదకి నీ ముఖము ప్రకాశింప రానిమ్ము అంటున్నాడు. దేవుని స్తోత్రం. శిథిలమైపోవటం అంటే ఏంటి? పాడైపోయిన వాటి. దేవుని స్తోత్రం అండి. కుటుంబం పాడైపోయినప్పుడు, బిడ్డలు పాడైపోయినప్పుడు, ఆ పాడైపోయిన వారి మీద ఏం ప్రకాశించాలట? అయ్యా నీ ముఖ ప్రకాశమును శిథిలమైపోయిన వాటి మీదకి రానివ్వండి తండ్రి అని ప్రార్థన విజ్ఞాపనలతో దేవుడికి దానియేలు ఏం చేశాడట? ప్రార్థన చేశాడట. దేవుని స్తోత్రం. మనం అనుకుంటాం, అయ్యో పాడైపోయింది, ఇంకంతే, ఇంక ఎవరు బాగు చేస్తారు అనుకుంటాం. కాదు, పాడైపోయిన దాన్ని కూడా దేవుడు ఏం చేయగలడు? బాగు చేయగలడు. ఇక్కడ దానియేలు అదే అంటున్నాడు, శిథిలమైపోయిన వాటి వైపు నీ ముఖ ప్రకాశమును దాని మీదకి రానివ్వండి అని ఈ 9వ అధ్యాయం 17వ వచనంలో దానియేలు దేవునికి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఈ మధ్యాహ్నం వచ్చిన మీ కుటుంబాల్లో ఏదైనా పాడైపోయింది, ఏదైనా శిథిలమైపోయింది, మాకు ఇలా అయిపోయింది అని అనుకుంటున్నారా? మరలా తిరిగి ఆయన ముఖ ప్రకాశము నీ మీదకి వస్తే గనుక మరలా పాడైపోయింది, శిథిలమైపోయింది, మరలా కట్టబడునుగాక, మరలా బాగు చేయబడుతుంది దేవుని బిడ్డలారా, మళ్ళీ చేయబడుతుంది దేవుని బిడ్డలారా.
అందుకనే దేవుని పిల్లలు మనం ఏం చేయాలంటే దానియేలు అదే చేస్తున్నాడు, ప్రార్థన విన్నపములు చేసుకుంటున్నాడట. ఏమని ప్రార్థన చేస్తున్నాడు. మనం ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలి, అంతేనండి. రాత్రి కూడా నేను దౌంతులగూడెం చర్చిలో అదే చెప్పాను. ప్రార్థన చేయకపోతే నువ్వే పోరాడి గెలవాలి అన్నిట్లో. ప్రార్థన చేస్తే నీకు పోరాడకుండా దేవుడు పోరాడతాడని చెప్పాను, అంతే కదా. దేవుడు పిల్లలుగా మనం ప్రార్థన చేసేవారమైతే ఆయన చేస్తాడు. ప్రార్థన అంటే ఏదో గొప్పగా వాళ్ళు ఇలా ప్రార్థన చేశారు, ఇలా వాళ్ళకి ప్రార్థనే రాదా అనుకోకర్లేదండి. ప్రార్థన అంటేనంటే ఒక బిడ్డ వెళ్ళట తన తండ్రితో తనకు కావలసినవి చెప్పుకోవటమే ప్రార్థన అట. ఏది కావాలో అది చెప్పుకోవటం. దేవుడు పీస్ కావాలంటే బిడ్డలు తండ్రిని చెప్తారు, ఏమంటే బట్టలు కావాలంటే తండ్రికి చెప్తారు. ఇంతకు ఇదే కదా ప్రార్థన అంటే. ఎందుకు చెప్పాలంటే మన దేవుడు ప్రార్థనలు ఆలకించేవాడు కాబట్టి. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. 2 చేతులు పైకి స్తోత్రం చెప్పండి. ఓ రోజట ఒక అమ్మాయి బర్త్డే అట, ఒక అమ్మాయి పుట్టినరోజు అయితే అది చాలా పేద కుటుంబం అండి. పేద కుటుంబం అయితే వాళ్ళ తల్లి అక్కడక్కడ పని చేస్తూ ఉంటుంది, పాసి పని చేస్తూ ఉంటుంది. అయితే ఈ అమ్మాయి చెప్తూ ఉంది, అమ్మ నా పుట్టినరోజు దగ్గరికి వచ్చేస్తుంది, నాకు మంచి గౌను కొనవా అని అడిగిందండి. తల్లికైతే ఉంది తన బిడ్డకి పుట్టినరోజుకి ఏం కొనేవాళ్ళని, గౌను కొనేవాళ్ళని ఉంది. కానీ అది సాధ్యం అవ్వట్లేదు. సాధ్యం అవ్వట్లేదు. ఈమె దగ్గర అంత అమౌంట్ డబ్బు లేక ఆ బిడ్డతో అంటుందండి, ఇంకా వారం ఉంది కదా, ఇంకా 4 రోజులు ఉంది కదా, ఇంకా 2 రోజులు ఉంది కదా, ఇంకొక రోజు ఉంది కదా, అప్పుడు కొంటానని చెప్తుంది. కానీ తన మనసులో ఒక బాధ ఉండిపోయింది. ఏంటి ఆ బాధ అంటే, ఏం బాధ ఉండిపోయిందంటే, అయ్యో నా బిడ్డకి నేను ఏమి కొనేవలేకపోతున్నాను, గౌను కొనేవలేకపోతున్నానని చాలా బాధపడుతూ ఉంటాడు. దేని బిడ్డలు బాధపడడం కాదు కానీ ఇంకా దేవుని దగ్గర ఏం చేసిందట, ప్రార్థన చేసిందట. ఆ ఉదయకాలము పుట్టినరోజు వచ్చేసింది. ఆ ఉదయకాలమే కూతురు అడిగిందంట, మమ్మీ గౌన్ అంటే, అమ్మ తెస్తాను అని అంటుంది. అయితే నిజానికి గౌన్ తేలేదు. తలస్నానం చేయను అంది, తలస్నానం చేయించింది, అన్నీ రెడీ అవుతుంది. అమ్మ గౌన్ ఎక్కడ అంటుంది, అమ్మ వస్తుంది, నువ్వు రెడీ అవుతూ ఉండని చెప్తులోకి గదిలోకి వెళ్ళి తల్లి ప్రార్థన చేస్తుందటండి. ఈ లోపల ఓ పోస్ట్ మ్యాన్ కొరియర్ రోడ్ వచ్చాడట. వచ్చి అమ్మ ఈ అడ్రస్ మీదేనా అని చెప్పారండి. అవును బాబు మాదే అని చెప్తే ఒక కేకు ఒక గౌను వచ్చినట్టు దాన్ని బిళ్ళారు. ఆశ్చర్యపోయిందండి ఇది ఎవరు పంపించారని ఆలోచన చేస్తూ ఉంటే ఈ అమ్మాయి వెళ్ళే చర్చిలో సండే స్కూల్లో ఎవరు పుట్టినరోజులో వాళ్ళ లిస్ట్ ఉంటే ఆ రోజు వీళ్ళు పుట్టినరోజు అని తెలిసి ఆ పుట్టినరోజుకి ఒక కేకు ఒక చక్కటి గౌను, ఇయర్స్ ఉంటాయి కదండి, ఎన్ని సంవత్సరాలు ఎన్నో పుట్టినరోజు ఉంటుందో తెలుసుకుని ఆ గౌను అయ్యి ఆ సంఘం నుంచి ప్రజెంట్ చేశారట. దేవుని స్తోత్రం చెబుదామండి. పిల్లరా తల్లికి తెలియదు, ఇదిగో నా కుమార్తెకి దేవుడు అక్కడ ఈ కేకును సిద్ధపరిచాడని. ఆ తల్లికి తెలీదు నా కుమార్తె కొరకు దేవుడు అక్కడ గౌను పెట్టాడని. ఈమె కేవలం తెలిసిందల్లా ఒకటే, నా బిడ్డకి గౌను ఇవ్వండి ప్రభా అని ప్రార్థన చేసింది, అంతే. మీకు నాకు తెలియదు దేవుడు మనకి ఏం దాచిపెట్టాడో. నీ కంటికి కనబడకపోవచ్చు, నీ చెవికి వినబడకపోవచ్చు, నీ హృదయానికి గోచరము కాకపోవచ్చు, కానీ తన యందు భయభక్తులు గల వారి కోసం దేవుడు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దేవుని బిడ్డలారా, వెంటనే ఆ కేకు ఆ గౌను తీసుకుని ఇవ్వగానే అమ్మాయి చాలా సంతోషపడిపోయిందంట. అమ్మ నేను గౌను ఒకటే కదా అడిగాను, కేక్ కూడా వచ్చిందేంటని చెప్పి చాలా సంబరపడ్డదట. నేను అంటున్నాను ఈ రోజున, ఇదిగో శిథిలమైపోయాము అనుకుంటున్నావా? ప్రార్థన విన్నపాలు ఏమి నిన్ను పాడు చేయి. అప్పుడు ఆయన ముఖ ప్రకాశము నీ మీదకి రానిచ్చినప్పుడట శిథిలమైపోయింది కూడా మళ్ళీ తిరిగి కట్టబడిన బాగుపడుతుందట. దేవుని స్తోత్రం. ఇదిగో బాధలో ఉన్నవారు, విచారంలో ఉన్నవారు ఆయన తట్టు చూడగా వారి ముఖములను దేవుడు ఎన్నడూ కూడా లజ్జింపకపోనివ్వలేదని దేవుని వాక్యం చెప్తుంది. అందుకే మన కన్నులు ఏం చేయబడాలంటే తెరవబడాలి. తెరవబడినప్పుడే ఆఖరు తన ఎదుటున్న ఆ దేవుని సహాయాన్ని చూడగలిగింది. ఇదిగో ఆ అబ్రహాము కన్నులు ఎత్తినప్పుడే దేవుడు తన కొరకు ఏం సిద్ధపరిచాడు అతనికి కళ్ళారా చూడగలిగాడు. ఇలా చెప్పాలంటే గెహాజీ కన్నులు తెరిచినట్టుగా చెప్పొచ్చు. ఇలా చెప్పాలంటే బిలాము కన్నులు తెరిచినట్టుగా ఎన్నో విషయాలు బైబిల్లో ఉంటాయి. అవన్నీ కూడా మీ ఎదుట నేను వివరించడానికి సమయం లేదు. సంఖ్యాకాండంలో ఈ మాట చదవండి. సంఖ్యాకాండం 22వ అధ్యాయము చూద్దామండి. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 31వ వచనం అనుకుంటా చూడండి. అంతలో యెహోవా
బిలాము కన్నులు తెరిచిన గనుక కత్తి దూసిన ఖడ్గము చేతబట్టుకుని త్రోవలో నిలిచున్న యెహోవా దూత అతన్ని కనబడింది. దేవుని స్తోత్రం చెప్దామండి. ప్రియులన, దేవుడు ఎవరి కన్నులు తెరిచాడు? బిలాము కన్నులు తెరిచాడు. ఇప్పుడు ఏం చూస్తున్నాడు? ఖడ్గము ధరించిన దేవుని దూతను చూస్తున్నాడు. దేని బిడ్డను నేను అంటాను, ఈ రోజున మన కన్నులు తెరవబడికే మన ఎదుటి దేవుడు ఏం దాచిపెట్టాడో, మన ఎదుటి దేవుడు మన కొరకు ఏముంచాడో, మన కొరకు ఏం చేయబోతున్నాడో తెలుసుకోలేక కంగారు పడి, నీరసపడిపోయి, భయపడిపోయి ఇది జరగదు, నా వల్ల కాదనుకుంటున్నావు. కానీ నీ మనోనేత్రాలు దేవుడు తెరిస్తే నీ సహాయము నీ ఎదుటే ఉంది. దేవుని బిడ్డలారా, నీ మనోనేత్రాలు తెరవబడితే నీ కొరకు, నీకు ప్రతిగా, నీ కుటుంబానికి ప్రతిగా ఆయన ఏం చేయబోతున్నాడు ఆయనే కనబడ్డాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ బిలాము కన్నులు తెరిస్తే బిలాము ఎవరిని చూస్తున్నాడు? ఖడ్గము చేతబట్టుకున్న త్రోవలో నిలిచున్న దేవదూతను చూస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇది ఇక్కడ గుడ్డివారు ఏమడిగారు ప్రభుని? తండ్రి, మా కన్నులు మీరు తెరవండి అంటే వారు కన్నులు తెరిచినప్పుడంట వారు చూపు పొంది, దృష్టి పొంది ఆయన వెంబడి వెళ్ళారని దేవుని వాక్యం చెప్తుంది. కంగారు పడిపోతున్నావు, అప్పుల వైపు చూసినప్పుడు, రోగాల వైపు, కుటుంబం వైపు చూసినప్పుడు ఎన్నో కలవరాలు వస్తున్నాయి. మీ నేత్రాలు తెరిచి చూడండి, ప్రభువారు అద్భుతమైన కార్యాలు చేస్తారు. అప్పుడప్పుడు ఆ యూట్యూబ్లో అవి కూడా పోస్టులు పెడతా ఉంటారు, మీ కళ్ళు సగం మూసి చూడండి, సగం తెరిచి చూడండి అంటే అందులో గొప్పగా ఉంటాయి. దేని బిడ్డలు చాలా గొప్పగా ఉంటాయి. ప్రార్థన చేస్తున్నట్టు కనబడతారు, లేకపోతేనేమో ఏమండి జీసస్ ఫోటో కనబడుతుంది. రాళ్ళని కళ్ళు మూసి చూస్తే ఇద్దరు మనుషులు ఏకీభవించి ప్రార్థన చేస్తున్నట్టుగా కనబడుతుంది. ఇలా చాలా విషయాలు ఎన్నో ఇంతలో ఈ కళ్ళల ద్వారా చూడగలుగుతున్నాం. దేని బిడ్డలు, అందుకే ఈరోజు దేవుడు మీకు చెప్తున్నాడు, మీకు ఏమీ జరగదని, ఏది నా వల్ల కాదని అనుకోకుండా ప్రార్థన విజ్ఞాపనలు చేసినప్పుడు అటండి ఆ దేవుడు ఉన్నాడు కదా, ఆయన పరిశుద్ధమైన శిథిలమైపోయిన ప్రతి స్థలాన్ని ఆయన ముఖ ప్రకాశము చేత మళ్ళా దాన్ని బాగు చేస్తాడు. దేవుని స్తోత్రం చెప్తాడు. అదే పడకూడదు. ఆయన తట్టు చూడగా వాళ్ళకి ఏం కలిగిందంట? వెలుగు కలిగిందండి. శిష్యులు కూడా ఆయన తట్టు చూసినప్పుడట యేసు తప్ప మరెవ్వరూ కూడా వారికి కనబడలేదట. శ్రమతో ఉన్నా, బాధలో ఉన్నా నీవు ఆయన తట్టు చూడగలిగితే ఆయన నీ ప్రతి అవసరతను దేవుడు తీర్చునుగాక. దానియేలు గ్రంథంలో చదువుకున్నాం 9:17 ఏమని చదివామంటే, శిథిలమైపోయిన వాటి మీద నీ ముఖ ప్రకాశాన్ని రానివ్వండి అని ప్రార్థన విన్నపాలు దానియేలు చేశాడు. దేవుని స్తోత్రం చెప్దామండి. ఈరోజు నీ కుటుంబం మీద ఆయన ప్రకాశించాలని, నీ బిడ్డల మీద ఆయన ప్రకాశించాలని కోరుకుంటే అది పాడైందైనా శిథిలమైందైనా నా తండ్రి మరలా తిరిగి బాగు చేయునుగాక. అలాంటి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. ఒక్క నిమిషం అందరూ కూడా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా. మా కన్నులు తెరవండి తండ్రి. అయ్యా, మా మనోనేత్రాలు తెరవండి అయ్యా. నీ మహిమను చూడాలి తండ్రి. నీ సహాయం మాకు కావాలి ప్రభా. హాగరు దిక్కు లేకుండా బెహెర్షెబ అరణ్యములో ఉన్నట్టుగా ఉన్నాం తండ్రి. మాకు ఏ సహాయము లేదనుకుంటున్నాం తండ్రి. మా పరిస్థితులు ఇలాగే ఉంటే మా బిడ్డ, నా కుమారుడు చావు నేను చూడలేననుకున్నా. ఆగరు వల్లే ఉన్నాము తండ్రి. అయ్యా, ఆగరు కన్నులు తెరిసిన దేవుడా, మా మనోనేత్రాలు కూడా తెరిచి మా ఎదుట నువ్వే సహాయం ఉంచావో అది మేము తేటగా చూడాలి ప్రభా. అలాంటి సహాయం మాకు దయచేయండి ప్రభా అని ఎవరు మట్టుకోరు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని అతిమికిలిగా ప్రేమిస్తున్న మా తండ్రివైన దేవా, నీ ఘనమైన, విలువైన, శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. గడిచిన ఉపవాస ప్రార్థన కూడిక నుండి ఉపవాస ప్రార్థన కూడిక వరకు
మమ్ములను మా ప్రియ సంఘబిడ్డలను కంటికి రెప్పోలే కాచి కాపాడి నేటి దినాన మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి భద్రపరిచిన ఆయన, ఇదిగో నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన విధానికే స్తోత్రాలు. సమస్యల్లో ఉన్న మా మనోనేత్రాలు తెరిస్తే మా ఎదుట నువ్వు దాచి ఉంచిన మేలేంటో, నీ సహాయం ఏంటో మేము చూడగలుగుతామని, ఇదిగో మరలా నీ ముఖము మా మీద ప్రకాశిస్తే మేమెన్నడూ సిగ్గునొందమని లజ్జింపకపోమని మీరు మాతో మాట్లాడారు. శిథిలమైపోయిన వాటి మీద నీ ముఖ ప్రకాశాన్ని రాణిస్తే నైనా ఆ శిథిలమైపోయినవి కూడా మరలా తిరిగి బాగుపడతాయని మీరు మాకు తేటగా తెలియజేశారు. అబ్రహాము కన్నులెత్తినప్పుడు ముళ్ళ పొదలో చిక్కుకున్న గొర్రె పొట్టేలు అయ్యా కనబడినట్టుగా ప్రభా, కష్టములో ఉన్న, ఆపదలో ఉన్న, శ్రమలో ఉన్న మాము కన్నులెత్తినప్పుడల్లా మీరు తప్ప మాకెవ్వరూ లేరు తండ్రి, మీరే మాకు సహాయం చేసే దేవుడై ఉన్నారు ప్రభా. ఆ రీతిగా విత్తబడిన వాక్యము మంచి నేల పడిన విత్తనం వల్లే బహుగా ఫలించులాగన మీ కృపను అనుగ్రహించమని ఇప్పుడు వచ్చిన బిడ్డల్ని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ, ఈ పరిచర్లు మీ చేతులకు అప్పగించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసయ్య శక్తి కలిగిన నామాన అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి యొక్కయు కుమారుడైన యేసుక్రీస్తు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క అన్యుని సహవాసము సన్నిధి తోడ్పాటు మనందరి కుటుంబాలకి తోడే ఇచ్చి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.